నమస్కారం. ఎంతో క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచించినటువంటి మన వైసీపీ గజదొంగ గుప్తా నిధుల రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఒక తాజా అప్డేట్ ఇప్పుడు సంచలనం కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎనీ టైం ఆయన అరెస్ట్ అవుతారు అనేటటువంటి సందేశాలు వస్తున్నటువంటి పరిణామ ప్రక్రియలో ఆయన ఇప్పటికే పాస్పోర్ట్ సిద్ధం చేసుకున్నారు. విదేశాలకు సంబంధించి ఎనీ టైం జంప్ అంటున్నారు. అయితే ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ రెడ్డి అధికారికి రికమెండ్ చేసినటువంటి ఐఏఎస్ అధికారి ఎవరు? ఈ ఐఏఎస్ అధికారికి తెలిసే సంతకం పెట్టారా, తెలియకుండా రికమెండ్ చేశారా అంటే కనుక ఒక తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారికి తెలియకుండానే ఈయన రికమెండ్ చేయించేసుకున్నారు. ఆల్రెడీ పాస్పోర్ట్ వచ్చేసింది అనేది ఇప్పుడు తాజాగా అప్డేట్. ఈ ఎవరైతే ఉన్నారో ఆ అధికారి నెత్తినేరు కొట్టుకుంటున్నారంట ప్రజెంట్. ఎందుకంటే ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో నాతో సంతకం పెట్టించారేంట్రా బాబు అని. అయితే ఇది ఇప్పుడున్నటువంటి తాజా అప్డేట్. అయితే ఈ అంశానికి సంబంధించి హెల్త్ కమిషనరేట్లో జరుగుతున్నటువంటి ఈ అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ మంత్రి, వీరితో పాటు ఎవరైతే ఉన్నారో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు కూడా ఈ అంశానికి సంబంధించి తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే కమిషనర్ వీర పాండ్యన్ అక్కడ నలుగురు ఉద్యోగులని అక్కడ డిప్యూట్ చేశారు. అక్కడ వ్యవస్థనంతా కూడా సెట్ చేయమని చెప్పి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది, ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా ప్రక్షాళన చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.